చెప్పండి 20 రూపాయలు తీసుకున్నా అన్నారు ఎక్కడైతే ఎక్కడైనా డబ్బులు తీసుకుని చెప్పండి సార్ నేను డబ్బులు తీసుకుని చెప్పండి అమ్మ ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వచ్చు ఎవరికంటే గవర్నమెంట్ రూల్ గవర్నమెంట్ మీకు 14,500 రూపాయలు మీకు కడుతుంది మీ పేరు మీరు ఎవరు కూడా రూపాయి ఇవ్వచ్చు కూర్చుంటారు ఇక్కడ ఉంటారు ఒకవేళ డబ్బులు అడిగితే పేమెంట్ రండి నేను ఆర్ఆర్సీ పేమెంట్ అక్కడ కూడా రండి ఎంజీ బాస్ లేరు ఒకసారి అడ్జీ కదా సీఎం వచ్చి ఎంజీ బాస్ ఇది ఫ్రీగా మన ప్రతి ఒక్కరికి 14,500 రూపాయలు మీకు చెల్లిస్తున్నారు మీరు ఎక్కడ కూడా రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వద్దు కూడా ఇంకా చెప్తాను కదా తెలియదు నేను ఎక్కడైతే కూర్చుంటా రోడ్డు మీద కూర్చుంటాను నా 6 వచ్చి కూర్చుంటాను నేను ఎందుకు ఇవ్వాలంటే డబ్బులు ఒకవేళ 14,500 చెక్కట్లేదు అనుకో కానీ మనం ఇంకొకరు ఫ్రీగా వచ్చేస్తాను డబ్బులు ఎందుకు తీసుకోవాలి 10 రూపాయలు తీసుకున్నాడు కవర్ చేయి 10 రూపాయలు అదే ఇప్పుడు అడుగుతున్నారు లోపలికి వెళ్తే అలాగే 10 రూపాయలు తీసుకుంటారు కూడా కవర్ చేయి ఆయన మీకు తెలీదు మీరు ఒకసారి ప్రింట్ చేసి అక్కడ లాగిన్ చేయాలి చేస్తే మా దగ్గర 14 ఆయనది ఆ పక్కన ఒక రూపాయి ఆయన పేస్తే ఒకవేళ చెక్కట్లేదు అనుకో గవర్నమెంట్ చెప్తే 30 చేస్తుంది అంతేగాని మీ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన రైట్ లేదు తీసుకోకూడదు నేను ఆల్రెడీ దీని మీద నేను 6 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చా 4 రోజులు మానేశారు మళ్ళీ మొదలెట్టేశారు డబ్బులు ఎందుకు ఇవ్వాలండి గవర్నమెంట్ మీకు ఇస్తుంది అసలు మీరు మీ క్వశ్చన్ తెలుసా ఒక ఆధార్ సెంటర్ అలా పెడుతుంటే మీకు కుర్చీలు వేయాలి మీ కుర్చీలు వేసి మీ కుర్చీ పద్ధతిగా తీసుకెళ్ళి ఎండలో ఇక్కడ ఆడవాళ్ళు ఎంతమంది అంటే ఎండలో నుంచోవాల్సిన అవసరం కూడా లేదు ఈ రోజు నేను చెప్తున్నాను కదా ఆధార్ సెంటర్ అవి ఉంటాయి కూర్చోడానికి నీడ కూడా లేకుండా ఎండలో పెట్టి చేసి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఎవరిది అనుకుంటున్నారు గవర్నమెంట్ మిమ్మల్ని ఏదంటే మిస్యూజ్ జరగకుండా చేస్తుంది గవర్నమెంట్ పని అదేవిధంగా గవర్నమెంట్ అందరి దగ్గరికి వచ్చి చేయలేదు కాబట్టి నాకు ఆధార్ సెంటర్లో పెట్టి ఈ విధంగా చేస్తుంది అది మరి అడిగే వాళ్ళకి ఆల్రెడీ దీని మీద 20 రూపాయలు తీసుకున్నాడు కంప్లైంట్ ఇచ్చాను నేను మానేశాను 4 రోజులు మళ్ళీ మొదలెట్టారు మీరు అనుకుంటే 20 రూపాయలు చెప్పుకుని తీసుకుంటే 80,000 మంది ఉన్నారు 16 లక్షల రూపాయలు అవుతుంది మీరు అనుకోవచ్చు 20 రూపాయలు 10 రూపాయలు కదా అని చెప్పేసి అది ఒకరితో 10, 20 వేలల్లోకి వెళ్ళేటప్పటికి లక్షలు అవుతాయి అడగలం అడిగి క్వశ్చన్ చెప్పతే ఏవో అలాగే ఉంటాయి ఎక్కడ నేను చెప్తున్నాను కదా నా నెంబర్ చెప్తున్నాను 9014796666 ఎక్కడైనా సరే ఆధార్ ఈకేసీ దగ్గర డబ్బులు తీసుకుంటే నాకు తక్షణమే ఫోన్ చేయండి నేను వచ్చి అక్కడ కూర్చుంటా రోడ్డు మీద కూర్చుంటాను నేను డబ్బులు తీసుకుంటే నేను చెప్తున్నాను కదా అడ్మినిస్ట్రేటివ్ రప్పించాను నేను ఎందుకు డబ్బులు తీసుకోవాలి డబ్బులు తీసుకునే రైట్ అది లేదు 14,500 రూపాయలు గవర్నమెంట్ కడుతుంది తీసుకుంటే ఒక భూమి పరిస్థితి మీరు